జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాలలో శుక్రవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛంద బంద్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ శాతాన్ని 42%కి పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు బంద్లో పాల్గొని తమ మద్దతు తెలిపారు. జీవో 9 అమలు చేసి 42% రిజర్వేషన్ ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే పార్టీ టికెట్లలో 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ పోరాటం కొడిమ్యాల నుంచే ప్రారంభమవుతుందని బీసీ నాయకులు స్పష్టం చేశారు. జీవో 9 అమలు చేసి 42% బీసీ రిజర్వేషన్ డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు. పట్టణ కేంద్రంలో నిన్న బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ను హైకోర్టు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టుకు విరుద్ధంగా కాదు, మేము ఈ ప్రభుత్వాలు హైకోర్టు స్టే విధించింది. ఆ స్టేను రద్దు చేసి బీసీ రిజర్వేషన్ 42% వెంటనే అమలు చేసి ఎన్నికలు పెట్టాలని చెప్పి కొడిమ్యాల పట్టణ కేంద్రంలో ఇలా అన్ని షాపులు, దుకాణాలు, స్కూళ్ళు బంద్ చేయడం జరిగింది. దాని నిరసనంగా మేము బీసీలు అందరం ఐక్యమత్యంగా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ 42% వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కొడిమ్యాల పట్టణ కేంద్రం ప్రజలందరం 42% బీసీ రిజర్వేషన్లను పైన స్టే విధించడం పట్ల ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంఘాలు ఏకమై ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించాలని, అదేవిధంగా ఆ 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మాకు 42% రిజర్వేషన్ ఇవ్వని పక్షంలో బీసీలంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం ఒక్కటై రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తాం. అదేవిధంగా మాకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన అతిపెద్ద భారత స్వాతంత్ర రాజ్యాంగంలో 78 సంవత్సరాలుగా అంటే అనాది నుండి మా బీసీ ఉపకులాలపై ప్రతిరోజు అణగదొక్కే కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. మా ఓట్ల ద్వారా, మా బీసీ ఉపకులాల ద్వారా అధికారం చేపట్టిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే బీసీ ఉపకులాలకు వ్యతిరేకంగా ప్రతిసారి కోర్టులో కేసు వేసుకుంటూ ప్రతిసారి మా విద్యా, ఉద్యోగ అవకాశాలపైన, మా యువతపైన, మా ఉపకులాలపైన, మా కులవృత్తులపైన ఎవరెవరైతే అనాది నుంచి మమ్మల్ని అణగదొక్కే కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళకే మేము వ్యతిరేకం. ఏ పార్టీలకు, ఏ రాజకీయ పార్టీలకు, ఏ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకం కాదు. మా ఓట్లు తీసుకుంటూ మా ప్రజల నమ్మకాన్ని, మా ప్రజల యొక్క జీవన శైలిని అణగదొక్కే ప్రతి ఒక్కరికి మేము ఈరోజు కొడిమ్యాల బీసీ ఉపకులాల తరపున మేము వాళ్ళకి ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తూ మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఎవరి హక్కులను మేము తీసుకుంటలేము. ఈరోజు మా హక్కులని, మా యువతకి, మా సమాజానికి మమ్మల్ని రాజకీయంగా ఎదగనీయకుండా ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మనగదొక్కే అగ్రవర్ణాలకి ఎవరైతే దీన్ని అడ్డుకుంటారో వాళ్ళకే మేము ఈరోజు కొడిమ్యాల బీసీ ఉపకులాల నుంచి హెచ్చరిస్తున్నాం. జీవో నెంబర్ 9 ద్వారా రాజకీయంగా మాకు ఉపకులాలకి అవకాశం వస్తుంది. మేము వెనుకబడిన తరగతుల వాళ్ళకి ప్రతి ఒక్కరికి ముందుకు పోయే అవకాశం వస్తుంది. జీవో నెంబర్ 9 తీసుకొస్తే 284 సెక్షన్ ఏ నుంచి క్యాప్ అనేది 50% దాటకుండా చేసి ఈరోజు మమ్మల్ని అణగదొక్కుంటారు. 57% శాస్త్రీయంగా ఈరోజు కులగణన ఎన్నడూ లేని విధంగా మేము చేపట్టినాం. ప్రపంచానికే ఆదర్శం అంటూ చెప్తున్న కొంతమందికి మేము ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 57% ఆరు ఉన్న బీసీలం ఎస్సీలకు 15% ఇచ్చి, ఎస్టీలకు 10% ఇచ్చి, బీసీలకు 57.6% ఇస్తే 67% మన రిజర్వేషన్ వస్తుంది. 33% ఉన్న వాళ్ళకేమో 15% రిజర్వేషన్లు ఉంటాయి. 67% ఉన్న వాళ్ళకి మనకేమో కనీసం మనకు 42% రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితులు లేదు. ఈరోజు నోటికాడి ముద్దను లాక్కుంటారు. ఇంకెన్ని రోజులు ఈ అణచివేత ధోరణి, ఇంకెన్ని సంవత్సరాలు మనం వెనుకబడి దొరుకుతాం. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే వెనుకబడిన తరగతులు అంటే ఎప్పటికీ వెనుకబడిన తరగతులు లెక్క ఉంటామా? ఫార్వర్డ్ క్లాసులు మేము ముందుంటామా? ఇంకెన్ని రోజులు మనం అన్న చైతన్యం రాదు. ముందు జరగబోయే మన యువతకి, మన కులాలకి ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా బీసీలకు 42% ఇచ్చి రిజర్వేషన్ కల్పించి మాకు విద్య, ఉపాధి హక్కులు గిట్ట కల్పించకపోతే రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో
బీసీల చైతన్యం కొడిమ్యాల నుంచే, తెలంగాణ ఉద్యమం కొడిమ్యాల నుంచే, ఈరోజు బీసీల ఉద్యమం కొడిమ్యాల నుంచే మాకు సహకరించిన ఇంతమంది ఉపకులాలు ఈరోజు వచ్చి ఉన్నామంటే ఒక్కసారి మా చైతన్యం చూడండి. మేము వెనకపోలే, ఎందుకులే అని చెప్పేసి మేమంతా అందరూ నిలబడితే ఈరోజు వాళ్ళంతా మా నెత్తెల మీద కూకొని ఆటాడుతుర్రు, మా నోటికాడ ముద్దలు లాక్కుంటుర్రు. వెనుకబడి తరగతుల వాళ్ళు వెనుకబడినట్టు కాదు, చైతన్యం వస్తే మా చైతన్యం ఎట్లుంటో కూడా చూపిస్తాం, మా హక్కులను మేము కాపాడుకుంటాం, మా హక్కులు వచ్చేదాకా పోరాడతామని ఈరోజు కొడిమ్యాల మండల పట్టణ కేంద్రం నుంచి ఈరోజు మేము అందరిని హెచ్చరిస్తున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, 42% బీసీ రిజర్వేషన్ వెంటనే, బీసీల ఐక్యత, 42% బీసీ రిజర్వేషన్ వెంటనే, 42% బీసీ రిజర్వేషన్ వెంటనే, 42% బీసీ రిజర్వేషన్ వెంటనే, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు బీసీల ఐక్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే బీసీలను జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ప్రభుత్వాలు, పాలకులు బీసీలను అణగదొక్కే అటువంటి విధానం ఏర్పాటు చేస్తున్నా ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించింది. మరి కేటాయించినటువంటి రిజర్వేషన్ను అడ్డుకోవడము సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి బీసీల రిజర్వేషను 42% ఇష్టం ఉన్నది అని చెప్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీసీలు కూడా అందులో ఉన్న వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆ పార్టీలకు అతీతంగా లొంగిపోయి మరి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీరు ఏ పార్టీలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, మీరు సోషల్ మూమెంట్లో ఉన్నా, మీరు ఎన్నో ఉన్నా కూడా బీసీల ఐక్యత కోసం అందరూ కలిసి వచ్చి పనిచేయాలి. బీసీల ఐక్యతను సాధించుకోవాలి, బీసీల రిజర్వేషన్ సాధించుకోవాలి. బీసీల 42% రిజర్వేషన్ ఎవరైతే అడ్డుపెడుతున్నారో వాళ్ళను మనము పోరాటము న్యాయస్థానానికి వ్యతిరేకంగానా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానా? న్యాయస్థానానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాదు, మాకేవైతే 42% జనాభా ప్రాతిపదికన ఉందో దాన్ని అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ హైకోర్టు స్టే వెనక్కి తీసుకొని మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని మా పోరాటం. అంటే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చేస్తున్నారు ఈ కార్యక్రమం. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు, అంటే ప్రభుత్వం ఎలాగైతే 42% తోటి మేము ముందుకు వెళ్తున్నామని అంటుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం ఆర్డర్ అంటుంది 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పెడదాం అంటుంది. మరి దానికి మద్దతు అన్నట్టే కదా. అంటే 42% హైకోర్టులో స్టే ఉంది కాబట్టి ఆ స్టేను ఫస్ట్ నిరాకరించిన తర్వాతనే ఎలక్షన్లు కదా. ఇప్పుడు 50% కంటే ఎక్కువ పెట్టద్దు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం జీవో చేసింది. అది తప్పు కదా, తప్పని వాళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టు 50% కొన్ని తీర్పులో మాత్రమే ఇచ్చింది. కానీ అదే తమిళనాడులో మనం 59% రిజర్వేషన్లతో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఆ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎలాగైతే 59% రిజర్వేషన్ కల్పిస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు. దానిలో రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్లు మించకూడదని ఎక్కడ కూడా లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా తమిళనాడు ప్రభుత్వము పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత చేసింది, అమలు చేసింది. ఇక్కడ అది లేదు కదా, పార్లమెంట్ ముందు అమలు చేయాలి. పార్లమెంట్ ఆమోదం పొందాలంటే ఫస్ట్ మేము గవర్నర్కి ఏ విధంగానైతే 42% రిజర్వేషన్ల బిల్లును గవర్నర్కు ఎలాగైతే నివేదిక పంపారో అది పెండింగ్లో ఉంది. దాన్ని న్యాయ నిపుణుల సమీక్షలో పరిగణించిన తర్వాతనే మేము దానికి ఆమోదం పొందుతామని గవర్నర్ ప్రకటించడం జరిగింది. దానికి ముందుగానే ప్రభుత్వం ఏం చేసిందంటే 42% రిజర్వేషన్ తోటి మేము అన్ని పార్టీల ఏకగ్రీవ తీర్మానంతో మేము ఎన్నికలకు వెళ్తాం, మాకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అన్నది. కానీ కాకపోతే అది రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే ముందుగా బిల్లు ఆమోదం పొందంది ఏ ఎలక్షన్లో కూడా మనం వెళ్ళలేము. ఎందుకంటే మనం గతంలో చూసుకోవచ్చు, మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహించి తర్వాత రద్దు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ బిల్లు అంటే నియమానికి, రాజ్యాంగానికి, న్యాయానికి విరుద్ధంగా ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి అక్కడ మహారాష్ట్ర ఎన్నికలు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కూడా మన తెలంగాణలో కూడా అలాంటి ఎన్నికలు రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఏమంటున్నారు, 10% ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు మైనార్టీ అసలు ఉంది, ఆ ఉన్న వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, దానికి మేము వ్యతిరేకిస్తున్నాం, బీసీ రిజర్వ్ వ్యతిరేకం కాదని కొన్ని పార్టీలు అంటున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? అంటే కొన్ని పార్టీలు అంటే ఏ పార్టీకి అనుగుణంగా ఆ పార్టీ మాట్లాడుతుందే తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా లేదు. కాకపోతే 10% రిజర్వేషన్లు అనేది ముస్లింలకు అనేది ఏంటంటే
వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇచ్చుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఆ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు ఎలాగైతే బీసీలు ఎలాగైతే 42% కోరుతున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్ అమలు పరిస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే 10% వీళ్ళకి